తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆయన త్వరలోనే శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచంతో తెలంగాణ అన్ని రంగాల్లో పోటీపడి అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్నట్టు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నలుగురు వస్తారు. సార్ వచ్చేసి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై నేను కుటుంబ సభ్యులతో ఇక్కడ రావడం జరిగింది. ఆ పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్ళి అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం, అలాగే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరాలని తెలంగాణ రాష్ట్రం మేము 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో ఆ స్థాయిలో అభివృద్ధి జరగడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, స్వామివారి ఆశీస్సులు, ఆర్థిక వనరులు ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే 2 రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ రకంగా ఆశీర్వదించాలని భగవంతుడు కోరుకుంటున్నాం. దేనికి వస్తారు? నలుగురు వస్తారు. సార్ వచ్చేసి దేనికి